ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృప అనేది నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడా, ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి దేవ, యేసుక్రీస్తు మా రక్షణ పేరిట వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం నందు మీ పిల్లముగా చేరి మీ సన్నిధిలో రీతిగా ప్రార్థనలు ఏకీపించడానికి రాగలిగే శ్రేష్టమైన ధనకరమైన అవకాశం ఇచ్చినందుకు స్తుతించి ఆరాధించి కనపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు విప్రయస్తు మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించుము, కడుగుము, పవిత్రపరచుము. వేరుపేసవి మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ప్రార్థనలు ఏకీపిస్తున్నాం. పరిశుద్ధులందరి కొరకు మీకు స్తోత్రం. ప్రతి వారి కాల్సం బాగవడం మీ ఆత్మచను గ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మయం తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం నాయన. ప్రతి వారి కాల్సం భాగంలో మీ ఆత్మచను గ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవ, మీరు కనికరించము, రైతు సహాయం చేయవు, మీ సంకల్పం నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ అదృశ్య మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవ, కరుణించి అంగీకరించండి. మేలుకై మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మా హృదయాంతరంగపు వైఖరిని గుర్తించినట్లుగా దైవాత్మిక సహాయం మీరే మాకు మెండుగా దయచేయమని హస్తగతం చేసుకుంటూ మీ కృపను కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 25:28 వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అనుసుకోలేని వాడును అంతే. మరో పరం చదువుతాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అనుసుకోలేని వాడును అంతే. He that hath no rule over his own spirit is like a city that is broken down and without wall. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకానొక పట్టణం ఉంది. ఆ పట్టణానికి ప్రాకారం లేదు. ప్రాకారం లేని కారణం చేత పాడైపోయింది ఆ పట్టణం. ఏ పట్టణానికి ప్రాకారం ఉంటుందో, అనగా కాంపౌండ్, ప్రహారీ ఉంటుందో, ఆ పట్టణము జాగ్రత్తగా ఉంటుంది. అందుకని మన ఇళ్ళ ముందు, మన ఇంటికి కాంపౌండ్ పెట్టుకుంటాం. మన చేను చుట్టూ కంచె వేస్తాం. మన పొలం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకుంటాం చాలాసార్లు. ఎందుకు ఈ ప్రాకారము, ఎందుకు ఫెన్సింగ్ మనకి వేస్తాం? కారణం ఏంటి కదా? దానికి ప్రాకారము కనుక లేకపోతే అన్ని లోపల చూడతాయి కదా. గోడలు లేని కారణం చేత జంతువులు
నీచమైనటువంటి వస్తువులు. కాబట్టి శత్రువు సులభంగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇంటి చుట్టూ కాంపౌండ్ వేసుకుంటాం. ఇంటి చుట్టూ కాంపౌండ్ వేసుకొని ఇంటిని జాగ్రత్తగా చేసుకుంటాం. అలాగనే ఓ పాడైన పురమును, ప్రాకారం లేక పాడైపోయినటువంటి పురమును ఒక పాడైపోయినటువంటి మనిషిని పోల్చి చూపిస్తా ఉంది. ఒక వ్యక్తి పాడైపోయినాడయ్యా మనిషి కారణం ఏంటిదంటే వానికి జాగ్రత్త లేదు, క్రమశిక్షణ లేదు. ప్రాకారం లేక పాడైపోయిన పురములాగా సేఫ్టీ లేకుండా, భద్రత లేని కారణం చేత పాడైపోయినటువంటి మనిషి యొక్క జీవితంలా ఉంటుంది. అందుకే పిల్లరా, దేవుని యొక్క వాక్యం గమనించండి. తన మనసును అంచుకోలేని వాడును అంతే అని రాయబడింది. అంటే తన హృదయాన్ని కాపాడుకోకపోతే తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. అందుకని సామెత గ్రంథం రాయబడింది మరొక చోట ఏమని, దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. సేఫ్టీ లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, కాబట్టి ధర్మశాస్త్రం లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. కాబట్టి అలాగ దేవుని యొక్క వాక్యాలు మనకు కనిపిస్తారు. కొంతమంది భక్తులు వారి ముందు మంచి జీవితాలే, కానీ వారి జీవితాలు పాడైపోయినాయి. ఎందుకు వారు పాడైపోయారు కారణం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో న్యాయపతుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే శాంసన్. కాబట్టి వారి భార్యాభర్తలకు వారి తల్లిదండ్రికి ఒక్కగానొక కుమారుడు. ఎంతో కాలంగా వాళ్ళు పిల్లలు లేని కారణం చేత ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో నిందల గుండా వెళ్ళి ఎంతో బాధ అనిపించినటువంటి దంపతులు ఆ దంపతులు. అలాంటి దంపతులకు ఒకానొక దినమందు దేవుడు తన దూతను వారి దగ్గరికి పంపించి వారితో వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఏమని? కాబట్టి నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని కొరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరా నువ్వు. కాబట్టి ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపిస్తాడు, ఒక న్యాయాధిపతిగా ఉంటాడని చెప్పి ఆ యొక్క దూత వారితో మాట్లాడుతూ వచ్చినాడు. కొంతకాలం అయిన తర్వాత దేవుడు దర్శించినాడు. ఆమె గర్భవతి అయింది, ఒక కుమారుని కనింది. ఆ కుమారుడు దేవునికి ప్రతిష్ఠించబడ్డవాడు, నాజూరు చేయనటువంటి వాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. చాలా బలవంతుడు. ఆయన లాంటి బలవంతుడు అంతకుముందు, ఆయన తర్వాత ఇంకెవరు భూమి మీద పుట్టలేదు. అంతటి బలవంతుడు ఆ యొక్క శాంసన్. కాబట్టి ఎంతో మందిని జయించినటువంటి శాంసన్ తన జీవితంలో దేవుని యొక్క వాక్యం రాయబడింది 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. ఎక్కడంట? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. తిమ్నాతుకి వెళ్ళాడు, ఫిలిష్తీయుల కుమార్తెల్లో చూశాడు. ఈయనెవరు? ఫిలిష్తీయుడా? కాడు. ఈయనెవరు మరి? ఇశ్రాయేలీయుడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి వాడబడే ఒక బలమైన సాధనం.
కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. వారి కుమార్తెల్లోని ఒక కుమార్తెను చూసి ఆమెను ఏం చేసినంటే ఆయన, దేవుని యొక్క వాక్యం రాయబడింది 2వ వచనం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూసి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, 3వ వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల కుమార్తెల్లో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకుంటకు వెళుచున్నావా అని తను అడిగిరి. అందుకు సాంసోన్, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. దేవునికి వాక్యం గుర్తించండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వారిస్తూ ఉంటారు, వరయ్య వద్దురా బిడ్డ, ఆ పిల్ల ఎందుకురా నాయన ఆమెను పెళ్లి చేసుకుంటుంటావు, కాబట్టి వద్దురా తండ్రి అంట అని చెప్పి పలుమార్లు వారించిన వాళ్ళు వినరు. 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగాను. దేవునికి వాక్యాన్ని గమనించి, కాబట్టి ఏం చేసిండ, కుమార్తెలో చూసినాడు. అందుకని రాయబడేది ఏమని, ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడును. అంతే. ఎంత అయిపోయింది అయ్యగారి కథ? కాలేదు. మొత్తం ఏమైనా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిందంట, దేవుని యొక్క వాక్యం చూస్తాం 16వ అధ్యాయం 1వ వచనం. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి ఆమె వద్ద చేరెను. ఎక్కడికి వెళ్ళాడు? హర్లాట్. కాబట్టి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు అయ్యగారు. దేనికి వాక్యం గమనించలేరా? ఈయన బలవంతుడు, ప్రతిష్ఠించబడ్డవాడు, ప్రత్యేకించబడినటువంటి మనిషి. అలాంటి మనిషి మొదటిగా ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చేసుకున్నాడు. రెండోది గాజాకు వెళ్ళి ఒక వేశ్యను ఒకదాన్ని చూసినాడు, ఆమె దగ్గర చేరినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం గమనించండి. తర్వాత 3వది 4వ వచనం. పిమ్మటతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా, పిమ్మటతడు షోరేకు వెళ్ళి షోరేకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని మోహింపగా, కాబట్టి దేవుని యొక్క వాక్యం గుర్తించండి. మొదటిగా ఫిలిష్తీయుల కుమార్తెను చూసుకున్నాడు. రెండోది గాజాకు వెళ్ళి వేశ్య దగ్గర చేరాడు. మూడోది షోరేకు వెళ్ళి లోయలో ఉన్న దెలీలాను మోహించినాడు. హీ లవ్డ్ అని రాయబడింది. హీ లవ్డ్ ఏ ఉమెన్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షోరేక్. దేవుని యొక్క వాక్యం గుర్తించాడా? ఒక అమ్మాయిని ప్రేమించినాడు. అమ్మాయి పేరు దెలీలా. కాబట్టి దెలీలా ఆయనకు నచ్చింది. కాబట్టి చూసినాడు, దగ్గరికి వెళ్ళాడు, ప్రేమించినాడు. చివరికి ఆమె చేతిలోనే తనకు ప్రాణహాని తెచ్చుకున్నాడు మనిషి. దేవుని యొక్క వాక్యం గమనించలేదా? అందుకే రాయబడిన మాట ఏమని, ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడును. అంతే. ఎంత బలవంతుడైతే ఏముంది చెప్పండి? ఎంత బలవంతుడైతే ఏముందంట? ఎంత జ్ఞానవంతుడైతే ఏముంది? మనసును అణుచుకోలేని వాడు. అంతే. ఎంత పెద్ద పట్టణమైనా సరే, ఎంత బలమైన పట్టణమైనప్పటికీ సరే, ప్రాకారం లేకపోతే పాడైపోయినటువంటి స్థితిలో ఉంటుంది. అలాగనే సంసోన్ బలవంతుడే, కానీ బలహీనుడయ్యాడు. దేవుని యొక్క వాక్యంలో మన ఇంకో వ్యక్తి కనిపిస్తారు. ఎవరు? సాలమన్, ద కింగ్ ఆఫ్ సాలమన్. కాబట్టి సాలమన్ ఒక రాజు, మహాజ్ఞాని,
సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవరు లేడు. దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు సొలొమోను. కాబట్టి దేవుని యొక్క వాక్యం రాయబడింది. అతడు ఏం చేశాడు మరి? దేవుని యొక్క వాక్యం గమనించండి. రాజులు మొదటి గ్రంథము చదువుకుంటాం. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ సొలొమోన్. అయ్యగారు కొంతకాలం బాగానే ఉన్నాడు, సందేహం లేదు. కొన్ని రోజులు మంచిగా పరిపాలన చేసినాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాతనే ఆయన చేసినటువంటి కథలు వేరే ఉన్నాయి కదా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోయినటువంటి వారి జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఒక్కొక్కటి కాదు. కాబట్టి వాళ్ళు పాడైపోవడానికి, వాళ్ళు నష్టపోవడానికి కారణం ఏంటిదంటే వాడు దేవుని మార్గమును వేసి తొట్టిల్లినారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయినారు. వాళ్ళు దేవుని సన్నిధికి వాళ్ళు దూరం అయినారు. అందుకని వారి జీవితం లోపల దేవుని సముఖం నుండి వారి జీవితాలు కొట్టివేయబడినట్టు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటాం. అందుకని అనేక మంది స్త్రీలను సొలొమోను ఏం చేశాడు? మోయిస్తూ వచ్చినాడు. కాబట్టి అనేక మందిని తాను పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ప్రేమించడం మాత్రమే కాదు. కాబట్టి అనేక మంది స్త్రీల చేతిలో పడి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సైతం తన జీవితాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనతో ఏమని? ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో ఏమవసరం? మనసును అణుచుకోవడం అవసరం. మనసును కాపాడుకోవడం చాలా చాలా అవసరం. కాబట్టి భక్తులు చాలా మంది వారి వారి జీవితాల్లో మనసును అణుచుకోలే, అందుకనే జీవితాలు పాడైపోయినాయి. దావీదు కూడా అంతే. సొలొమోను మహాజ్ఞాని, ఒక స్త్రీల చేతిలో పడి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు. దావీదు విజయుడు తన జీవితం లోపట, దావీదుకు అపజయమంటూ తన జీవితం లోపట ఎరిగిన వాడు కాడు. దావీదు తన జీవితంలో ఏ రోజు కూడా ఓటమిని చవి చూసిన వాడు కాడు. అలాంటి దావీదు ఒక స్త్రీ చేతిలో పడి బలహీనుడైనాడు. కడుపులరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, బలవంతుడేమి, జ్ఞానవంతుడేమి, విజయుడు అపజయం ఎరిగినటువంటి వాడు సైతం తన మనసును ఏం అణుచుకోలేకపోయాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుకుంటాం. 2 సామ్యూయల్ చాప్టర్ 11. ఏం చేశాడు భక్తుడు తన జీవితంలో ఒకట? దేవుని యొక్క వాక్యం రాయబడతాడు. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. కనబడితే నీదేం పోయింది మరి? కనబడితే ఏమైందంట మరి? సరే, ఈయన ఊరుకున్నట్ట మనిషి ఊరుకోలే. ఆమె బహు సౌందర్యవతి ఏంటో చూచి దావీదు ఆమె సమాచారం తెలుసుకొనకు దూతను పంపాను. అదిర వచ్చి ఆమె ఏలియాము కుమార్తె హిత్తీయుడ ఊరియాకు భార్య బత్షెబని తెలియచేయగా దావీదు ఆమెను పిలువనంపించాను. చూసినాడు, సమాచారం కనుక్కున్నాడు, తర్వాత ఇంటికి పిలిపించినాడు, తర్వాత ఆమెతో పోయినాడు కదా. తర్వాత రాయబడింది, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించాను.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంత విజయుడు ఈమె చేతిలో బలహీనుడయ్యాడు. అంతటి బలవంతుడు ఈమె చేతిలో బలహీనుడయ్యాడు. ఆయన మరి సాంసన్ పెద్ద మనిషి బాగానే ఉండే కొంతకాలం. ఉండిన తర్వాత ఏమైందంటే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జాగ్రత్త గుర్తించి. తర్వాత ముందు ఫిలిష్తీయుల కుమార్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, తర్వాత సోరేకులో వెళ్ళినటువంటి దలీలాను మోహించినాడు, ప్రేమించినాడంట. ఆయన ప్రేమించి ఆమెతో వెళ్ళాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడు? తనకు ప్రాణ నష్టమును కొని తెచ్చుకున్నాడు ఆ భక్తుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం గుర్తించు. నా జీవితం లోపల అలాంటి వారు మనం కూడా. తర్వాత మూడో వ్యక్తి ఎవరు కనిపిస్తారు? సొలొమోన్, ది కింగ్ ఆఫ్ సొలొమోన్. చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం 3వ వచనం కదా, 2వ వచనం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఇంకా పైన రాయబడింది, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సావాసం చేయకూడదని, వారిని మీతో సావాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. కాబట్టి అధికారం ఉంది, జ్ఞానం ఉంది, మంచి వివేకం గలవాడు, మహాజ్ఞానవంతుడు. అలాంటి సొలొమోన్ దేవుని యొక్క వాక్యం రాయబడింది. 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెను భార్యలను 300 మంది ఉత్పత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలతో హృదయం త్రిప్పివేసిరి. ఎక్కడి దాకా వెండి దొర మరి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 5వ వచనం, సొలొమోను అస్తారోతును, సీదోను దేవతను, మిల్కోమును, అమ్మోనుల దేవతను అనుసరించి నడిచాను. తర్వాత 7వ వచనం, సొలొమోను కెమోషను, మోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాను. తమ దేవతలు ధూపం వేయచ్చు బల్లర్పించున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. దేవునికి పెద్ద మందిరం కట్టించడమే కాదు, దేవతలకు బలిపీఠాలు కూడా కట్టిస్తూ వచ్చినాడు. ఎవరు? సొలొమోన్. వై? ఎందుకు తన జీవితం లోపల ఎందుకు అలాంటి స్థితి దాపురించింది ఈ యొక్క సొలొమోనుకి? జాగ్రత్త గుర్తిస్తాం ప్లేరా. సొలొమోన్ బలవంతుడే, కానీ తన మనసును అణుచుకోలేనటువంటి బలహీనుడు కదా. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంటారా, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుంటాం. మనసును అణుచుకోలేక పాడైపోయినటువంటి జీవితాలు ఉన్నాయా? ఒకసారి గుర్తించు. ప్రభుత్వంలో క్షమాపణ కోరి ప్రభుకు అప్పగించుకొని ముందు కొనసాటకు దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రభుత్వంలో పశ్చాత్తాపడి దేవునికి మళ్ళీ మనం అప్పగించుకొని ముందు కొనసాగినట్లుగా ప్రభు మనల్ని ప్రేరేపించను, నడిపించను గాక. పరీక్షించుకున్న వాళ్ళమై ప్రార్థనలో ఏకీపిస్తాం. ఇలాగ మరి తప్పించుకోవడం, అందుకని దేవుని వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది. కాబట్టి ఈ మూడంతల ఆయుధం వాక్యము, ప్రార్థన, సహవాసం, ఈ మూడు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి ఒక ప్రాకారం లాగా అవి కాపాడేటువంటి సాధనాలు. అందుకే మనం పరీక్షించుకొని పాడైపోయిన స్థితిని గుర్తించి ఒకవేళ